నమస్కారం VST న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సిబిఐ చెప్పింది నిజమేనా అందుకే అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ నారా భువనేశ్వరి విమర్శలు బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ మద్యం కేసులో మరో 3 రోజులు సిబిఐ కస్టడీలో కవిత తిరుపతిలో ఆల్ సెట్ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చామంటున్న నాగబాబు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ కడప వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీపీసీసీ అధ్యక్షురాలు అన్నారు. ఆయన్ను మారుస్తున్నారంటే సిబిఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ. ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 30,000 కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఈ రోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూజ్డ్ గా దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం రేమిడిచెర్లలో నిజం గెలవాలి యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఈ మే 13 కురుక్షేత్రం యుద్ధం ఉంది, మీకు తెలుసు కదా. యుద్ధం ఏంటో, దానికి ఆయుధం ఏంటో మీకు తెలుసు కదా. ఏం చెప్పండి, స్త్రీలు, ఎస్పెషల్లీ స్త్రీలు, మీరు అనుకుంటే కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్లగలరు. మీ స్త్రీలు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కలిసి, మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మన ముందుకు తీసుకురావాలి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా 35,000 ఎపిక్ కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేసిన వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపిక్ కార్డుల వ్యవహారంతో ప్రమేయం ఉన్నవారు ఏ స్థాయి వ్యక్తులైనా ఉపేక్షించే సమస్య లేదన్నారు. ఇప్పటికే దీనికి బాధ్యులుగా గుర్తించిన ఓ IAS అధికారి సహా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, మండల స్థాయి రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని, కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించడం జరిగిందని వివరించారు. హక్కు ఉండాలి ఒకటి. రెండవది, వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. సో మనకు 18 ఇయర్స్ అంటే న్యూ ఓటర్స్లో 3-4 months బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 3 లక్షల ఓటు ఉండేవి. ఈరోజు మనకు 10 లక్షల వరకు ఓన్లీ 18 to 19 ఇయర్స్ ఓట్ మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం వలన ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది. ఇంకా 2-3 రోజు అవకాశం ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనీబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. 16th అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము MCC ఇంప్లిమెంట్ అయింది. MCC ఇంప్లిమెంట్ ఈసారి చాలా కేర్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ 24 hours ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి, CEOకి, మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి. సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా
కలెక్టర్ అంటే డిఈఓ తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్. సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చారా అని నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సిబిఐ ద్వారా దాడులు చేస్తున్నారన్నారు. భాజపా, బారసా కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని పొన్నం ఆరోపించారు. మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఇక్కడ ఓటు అడగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది? మీకు ఏ ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా? ఒక ఇండస్ట్రీ తెచ్చిండ్రా? ఒక మెడికల్ ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు సిబిఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్ట్లో సిబిఐ సంచలన విషయాలను పేర్కొంది. అరబిందో గ్రూప్ కు చెందిన శరత్ చంద్రారెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. కవితకు చెందిన జాగృతి సంస్థకు కూడా సిఎస్ఆర్ కింద శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు బదిలీ చేసినట్లు పేర్కొంది. ఆప్కోను ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం వైఎస్ జగన్ చేనేత రంగాన్ని ఆదుకున్నారని చెప్పారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు, అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా, ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు, సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు నారా డిజాస్టర్ ఎలియన్స్ గా ఏపీ ఎన్డీఏ మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అభివర్ణించారు. విశాఖపట్నంలోని తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిల కాలకోట విషకూటమి అని తెలిపారు. కూటమినైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. జనరల్గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అనేసి. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి. వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ మూటలు మోసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు, వాళ్ళు దొంగలు, గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు,
వాళ్ళు గంజాయి వ్యాపారులు, ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తి పోశారు. ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. జనసేన గెలుపు కోసం తిరుపతిలో కూటమి నేతలతో చర్చించి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో కూటమి నేతలతో 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారని నాగబాబు తెలియజేశారు. కూటమి నేతల సమన్వయంతో తిరుపతిలో జనసేన జెండా ఎగరడం ఖాయమని నాగబాబు తెలిపారు. బీజేపీ, టీడీపీ, జన సైనికులందరూ ఒకే తాటి మీద మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు, జంగాలపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి అందరూ స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఆ పని ఇన్నిసార్లు ముందు తీసుకెళ్ళాం, ఒకసారి తీసుకెళ్ళాం, అందరూ సమన్వయపరిచాం, అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. ఎట్లయినా సరే ఈ సీటు ఖచ్చితంగా కొట్టబోతుంది. జనసేన ఈ సీట్ని కొట్టబోతుంది. ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నారు. ఏ ఒక్కరు మా 3 పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ వస్తుంది. తద్వారానే అన్ని పనులు జరుగుతాయి. కెఫే బాంబ్ పేలుళ్ల కేసులో సూత్రధారి సహా 2 ప్రధాన నిందితులు అరెస్ట్. కర్ణాటకలో సంచలనం కలిగించిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో సూత్రధారి సహా 2 ప్రధాన నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముసావిర్ హుసేన్ షాబిజ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ను షాజిబ్ కేఫ్లో పెట్టగా ఈ పేలుడు ప్రణాళిక అమలు వెనుక ప్రధాన సూత్రధారి తాహా అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. కేఫ్లో బాంబు పేలుళ్ల తర్వాత పరారీలో ఉన్న నిందితులను గుర్తించడంలో ఎన్ఐఏ విజయవంతమైందని చెప్పొచ్చు. రాజకీయాల్లో ప్రతి ఏటా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పార్టీలు మారేవారు ఉంటారు. కొన్ని చోట్ల పొత్తులు ఏర్పడగా మరికొన్ని చోట్ల విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన సత్సంబంధాలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ స్టాలిన్ కోసం ఏకంగా స్వీట్ షాప్కి వెళ్లి మైసూర్ పాక్ కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని తీసుకొచ్చి సీఎంకు బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకు పోటీ చేయాలని లాలాపేటలో బీఆర్ఎస్ నాయకుడు అలకొంట హరి ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ద్రోహి దానం నాగేందర్ అని వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మేము చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానం నాగేందర్ గతంలో కూడా ఆయన చరిత్ర చూసినాం. ఆయన టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్కు పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్కి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పోయిండు. ఈయన రోజుకో మాట పూటకో పార్టీ మారే నాయకులు ఈరోజు పార్లమెంటుకు పంపే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఈయననే కాదు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి వివిధ పార్టీలు కాంగ్రెస్లో కానీ బీజేపీలోకి పోయిన నాయకులు ఖచ్చితంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ఈరోజు స్థానికంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ కూడా ఈ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈరోజు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం పోయి వాళ్ళ లబ్ధి చేకూర్చుకోవడానికి పోయారు. కావున ఖబర్దార్, మీరు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు ఇదే విధంగా రాజీనామా చేయకుండా మీరు ఇదే విధంగా ప్రజలలో తిరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకొని తీరుతాము. అడ్డుకొని మీరు రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం ఆపమని చెప్పేసి వీడియో. యాదాద్రి జిల్లాలో చైన్ స్నాచర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రోజు తప్పించి రోజు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి భువనగిరి మండలం వీరవెల్లిలో ఆత్మకూరు మండల కేంద్రంలో గుర్తు తెలియని దుండగులు మహిళల మెడలో నుండి పుస్తల తాడులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనాలతో ప్రజలు భయపడిపోతున్నారు. పడుకుంది ఇంట్లో, అసలు నేనేం చూసుకోలేదు. పొద్దున మా అంత ఆకలి ఉడతామని లేచి కూర్చొని ఇట్లా చూసుకుంటే ఖాళీ ఉంది, మొత్తం ఏం లేదు బయట. బాగుంది అట్లా 3:30.
విసన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో 22 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లుగా ఎండీఓ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎండీఓకి సంబంధిత వాలంటీర్లు రాజీనామా పత్రాన్ని అందించారు. స్వచ్ఛందంగా తాము రాజీనామా చేస్తున్నట్లుగా వారు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచిన నేపథ్యంలో వాలంటీర్లు ఈ మేరకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. మీ ఇదే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ గట్రా తీసుకొస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయండి, మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. ఫ్రెండ్స్ తీసుకోండి, అదేనా? చింటూ సౌజన్య వెంకటేశ్వరమ్మ మౌలా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం లంబసింగి హీరోయిన్ దివి వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆమె శ్రీవాణి టికెట్ల ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ లంబసింగి మూవీ విజయవంతం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని, పుష్ప 2లో కూడా నటిస్తున్నానని తెలిపారు. దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ ఫిలిమ్స్ వచ్చేసి బాలకృష్ణ గారితో ఒక ఫిలిం చేస్తున్నాను. పుష్ప 2 రిలీజ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ హరికథ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను హాట్స్టార్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి. మొన్నే లంబసింగి సినిమా మాది రిలీజ్ అయింది, ఓటీటీలో చాలా మంచి హిట్ అయింది, అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వచ్చినన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనం కష్టపడాలంటే ఎక్కడో ఒక దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది. బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా. అంటే ఇన్ని రోజులు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు, ఫిలిమ్స్ ఎక్కువ అంటే తొందరగా అయిపోద్ది, ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ చాలా కష్టం అండి. ఈజీ కాదు. మనం ఇక్కడ ఉండాలి, నిలబడాలంటే చాలా కష్టం. అండ్ అంతే వర్క్ చేయాలి, అంతే హార్డ్ వర్క్ చేయాలి, లక్ కూడా ఉండాలి, దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన భేటీ అనంతరం జనసేన నేత కిరణ్ రాయల్ శనివారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతి విషయంపై పవన్ వద్ద పూర్తి డేటా ఉందని జనసేన నేత అన్నారు. ఇన్ని రోజులు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అని అన్నారు. నువ్వు నా ఇంటి బిడ్డలాంటోడివని, నీ భవిష్యత్తు నేను చూసుకుంటా అని పవన్ తనకు హామీ ఇచ్చారన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారితో చర్చించాను. తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు, అలాగే ఆరణి శ్రీనివాసులు గారి అభ్యర్థం పైన మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు. ఏ కారణంతో ఇక్కడ సీట్ ఇవ్వాలో అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా అందరికీ మంచి వెలికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే నన్ను కూడా రాబోయే 2 నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు నేను భరోసా ఇస్తా, ఉన్నత స్థాయికి తీసుకెళ్తా, ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి. రాబోయేది మన ప్రభుత్వమే. చంద్రబాబు గారు అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి 3 కూటమిలు మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా నీ కష్టం 2014 ముందు నుంచి నువ్వు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి, నా తమ్ముడు లాంటివి, నీకు నీ జీవితం నీ భరోసా, నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో ఆ వీడియో ఫొటోస్ కూడా రాగానే షేర్ చేస్తాను. చాలా ధన్యవాదాలు మీడియా కూడా, ఎందుకంటే గత 25 రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ గారు ఆరాధిస్తారు. అన్ని వివరాలు వివరించాను. ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు. ప్రచారంలో పాల్గొంటున్నాను. అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. ప్రజారంజక పాలన అందిస్తూ రాష్ట్రానికి స్వర్ణ యుగాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని,
41వ వార్డు వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. 41వ వార్డులో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్కు మద్దతుగా వివిధ ప్రాంతాలలో వైసీపీ అభిమానులు, స్థానిక మహిళలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో వాసుపల్లి గారు, మన ఝాన్సీ మేడం గారు పక్కా 100% మంచి ఓటు మెజార్టీతో అందరూ కూడా ప్రతి మహిళ మేము ఓటు వేసి ఝాన్సీ మేడం గారిని, వాసుపల్లి గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. పైగా మా వార్డు వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి ఎంత అన్యాయం చేసిందో స్వయంగా చూశారు అందరూ. ఎంత దుర్మార్గంగా వాళ్ళకి సపోర్ట్ చేసిన మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ఇది క్రిస్టియన్ వార్డు, ఒక్క ఓటు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గ్లాసుకి కానీ వేయమని, మేము గెలిపించామని, ఒక ఓటు కూడా మా ద్వారా పడదని క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు మన మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో, మనకి ఎన్ని నష్టాలు జరుగుతాయో. ఒక మైనారిటీలు అంటూ ఇండియాలో లేకుండా అయిపోతారు. వాళ్ళకి సపోర్ట్ చేసిన ఈ పవన్ కళ్యాణ్ గారు, మన వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, ఇటు ఎంపీ భరత్ గారు కానీ పక్కా 100% ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయమని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి అదంతా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు వాసుపల్లి గారు ఎలక్షన్స్ ముందు రావడం కాదు, ప్రతిరోజు నిత్యం ప్రజల మధ్య. సీతంరాజు సుధాకర్ టీడీపీ చేరికతో విశాఖలో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీతంరాజు సుధాకర్ నేతృత్వంలో జీవీఎంసీ కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్ రావు, ఊరుకోటి నారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షులు గండి బాబ్జీ వీరందరికీ తెలుగుదేశం కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్ చేరికతో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం ఖాయమన్నారు. ఆడపిల్లలకి రక్షణ లేదు. ముందుగా అందరికీ అట్లాగే మా రామరెడ్డి గారికి, మన నాయకులందరూ ఆధ్వర్యంలో మీరందరూ కూడా చంద్ర, అలాగే త్రినాథనియ, చెంగంపల్లి త్రినాథ్, రామకృష్ణ, మౌనిక, పిల్లి రాజు, జగదీష్, పాపమ్మ, రామ్దేవ్, రామమ్మ, కొంచెం అలాగా చేయలేదు కాదు, మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం అలా చేయలేదండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున, నా తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే మన జర్నీలో మన ప్రభుత్వం వస్తుందని నమ్ముతున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా సరైన స్థానం కల్పిస్తాం, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అని హామీ ఇస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. తప్పనిసరిగా మన ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ గెలవాలి. మన తెలుగుదేశం సింపుల్ ఎంపీ గారికి ఉంటుంది, ఎమ్మెల్యే గారికి క్లాస్ ఉంటుంది, వంశీ గారు మీకు తెలిసే ఉంటుంది. వంశీ గారు మరి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన క్లాసు, ఒక ఓటు ఏమో సైకిల్. ఇది మాత్రమే గుర్తుండాలి, మంచి జ్ఞాపకం పర్లేదు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయ ఢంకా మోగిస్తోందని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది దళితులు ఉన్నారని, అందరూ తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి పోవడం జరిగింది. అక్కడికి పోవడంతో పక్కన ఉన్న కార్యకర్తలు
ఆ అబ్బాయిని ఎందుకు మీరు పాల్పడ్డారంటే వాళ్ళు రివర్స్ సమాధానం చెప్పడంతో ఎందుకు ఈ సమస్య అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ అబ్బాయిని పట్టుకొని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వెనకబక్క నుండి నడిపించిన కథ ఏంటంటే దళిత ద్రోహి శ్రీనివాస్ రెడ్డి, దళితులకు అతనికి పలకడు, దళితులంటే సరిపోదు, ఈ క్యాప్షన్తో రకరకాల సోషల్ మీడియాలో వదిలినాం. మేము ఒకటే ప్రశ్నిస్తాము, ఏ రోజు కానీ దళితుల మీద కానీ ఎస్టీల మీద కానీ మైనార్టీల మీద కానీ దాడి చేసిన చరిత్ర ఏమన్నా శ్రీనివాస్ రెడ్డికి ఉందా? మీరేదో తప్పుడు కేసులు పెట్టేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం పెట్టింది దేనికి? ఎక్కడైనా ఎస్సీలను అదే పనిగా తిడితే దాన్ని కులంబెత్తు దోషించినారని చెప్పి కేసు పెడితే వాళ్ళు విచారించి దాని మీద కేసు కడతారు. ఏం కాకుండానే అక్కడేదో మీరు పగలగొట్టి మీరు పొలిటీషియన్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసిన వ్యక్తినితో మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టాలి, ఎస్సీలందరినీ దళితుల మీద దాడి, వీళ్ళందరూ ఎవరు పార్టీలో రకరకాలుగా మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ ఎన్నేళ్ళ యుద్ధం పుట్టి అన్నేళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్నారు, చాలామంది పార్టీ కోసం కష్టపడే ఉన్నారు. మీలో కానీ చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పనిచేసే ఉన్నారు, ఎవరు కాదనడం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళ పని చేయాల్సిన బాధ్యత కార్యకర్తలు. మీకు ఎవరైనా అభిమాన నాయకుడు ఉంటే అది మీరు అభిమానం చూపించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ పార్టీ ఆదేశాలు ఎవరికి ఇస్తే టికెట్ వాళ్ళ వెంటబడి మీరు తిరిగి పనిచేయాలి. మీరు మాధవరెడ్డి గారు గతంలో చూశారు, మీరు ఎన్టీఆర్ దగ్గర అక్కడ మాధవరెడ్డి గారు డౌన్ 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 అని, అంత మాత్రం మీకు ఏమొచ్చింది? మాధవరెడ్డి గారు డౌన్ డౌన్ అన్నారు, మహిళలు మీరు కానీ మీకేమొచ్చింది? మీకు పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మీరు మహిళలు ఆ వెంటబడి తిరిగి ప్రచారం నిర్వహించండి, ఎస్సీ ఓట్లు సంపాదించండి, దళితుల కాలనీలకు ఆమెను పిలిచమండి, ఆమెను పరిచయం చేయండి, ఆమెను మన ఎమ్మెల్యే. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.